ఓంకార క్షేత్రంలో మహాశివరాత్రికి నిర్వహించు పూజ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని నల్లమలలో వెలసిన శ్రీ గంగా ఉమామహేశ్వర సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుటకు పూజ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి నాగప్రసాద్ తెలిపారు. స్వామివార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవములో అత్యంత వైభవంగా నిర్వహించడానికి గాను ఏర్పాట్లు జరుగుతున్నవి. ఈ బ్రహ్మోత్సవంలో గాను 25వ తారీఖున స్వామివారు బండాకుమూరు గ్రామములందు మంగళ వాద్యాలతో గ్రామోత్సవం నిర్వహించుకొని 28వ తారీఖున 26వ తారీఖున ఓంకార క్షేత్రములకు కాలినడకన స్వామివారిని పల్లకీ రూపంలో సింగవరము సోమవాజపల్లి గ్రామాల మీదుగా ఓంకార క్షేత్రానికి చేరుకుంటారు స్వామివారు. ఆ రోజు 26వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానములందు ఆ రాత్రికి స్వామివార్లకు మహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకములు కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు రాత్రి తెల్లవారుజామున స్వామివార్ల కళ్యాణోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 27వ తారీఖున నంది వాహనం పైన స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. 28వ తారీఖున సాయంత్రం 4 గంటలకు స్వామివార్లకు రథోత్సవం కూడా 5 గంటలకు ఎంతో వైభవంగా నిర్వహించడం కాదు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకములు ఏర్పడకుండా స్వామివారి దర్శనము సులువుగా చేసుకోవడం కాదు వారికి క్యూలైన మార్గములు, మంచినీటి వసతి మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఉచితముగా భక్తులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుదూర తీర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు కూడా ఆ ఏపీఎస్ఆర్టీసీ వారు ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేవస్థానాలకు విచ్చేసే భక్తులకు కూడా కారు పార్కింగు మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా బండాత్మకూరు ఎస్ఐ గారు వారి పోలీసు బృందం వారు కూడా ఎంతో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా వారి బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన భక్తులకు కూడా ఇక్కడ సాయంత్రం వేళల ఆట విడుపు కొరకు జబర్దస్త్ ప్రోగ్రామ్ కూడా మరియు సత్యహరిశ్చంద్ర నాటకము మరియు ఇక్కడ కూచిపూడి భరతనాట్యము మరియు స్వామివారి రథోత్సవం నందు కూడా కోలాట నృత్యములు కూడా ఎంతో వైభవంగా ఏర్పాటు చేయడం కాదు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక్కడ విచ్చేసిన భక్తులకు కూడా కాచిరెడ్డి ఆశ్రమము మరియు ఆర్యవై సత్రము మిగతా అన్నదాన సత్రాలు కూడా ఇక్కడ వారికి అన్నదాన సత్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విచ్చేసే 50 మంది భక్తులకు కూడా శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. నాగప్రసాద్ కార్యనిర్వహణాధికారి.